సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం సార్. నమస్తే. మనం చూస్తున్నాం నిన్నటి నుంచి మినిస్టర్ కొండ సురేఖ గారు చేసిన వ్యాఖ్యల గురించి టోటల్ సినిమా పరిశ్రమ మొత్తం మాట్లాడడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మార్నింగ్ ఆవిడ నేను క్షమాపణలు చెప్తున్నాను అని ట్విట్టర్లో ట్వీట్ కూడా చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు సార్? కొండా సురేఖ గారు నిన్న జరిగినటువంటి రచ్చ మీద ఆవిడ మళ్ళీ ఇవాళ మార్నింగ్ క్షమాపణ కోరు నిజంగా వెల్కమింగ్ థింగ్. అది నో డౌట్. ఒక మినిస్టర్ ఆ రకంగా వెంటనే రియాక్ట్ అయ్యి ఏదైనా పార్టీకి దెబ్బతింటుందేమో, పార్టీ యొక్క భావజాలాలు ఇవి కావు అని చెప్పే విధంగా ఆవిడ వెంటనే దాన్ని రీబ్యాక్ చేసుకుంటాం. స్టేట్మెంట్ని ఏదైతే ఉందో అది రీబ్యాక్ చేసుకుని ఆవిడ చెప్పడం నిజంగా ఆహ్వానదగ్గ విషయమే. కానీ ఇప్పటికీ ఆవిడ అంటుందంటే ఇది నిజమే అన్నట్టే మాట్లాడుతుంది. ఒకసారి చూడండి, మళ్ళీ దాంట్లో ఒకసారి నిజమే అన్నట్టు మాట్లాడుతుంది. ఒక మినిస్టర్ ఈ రకంగా ఎట్లా లొంగ తీసుకుంటానికి ప్రయత్నించాడో, లేకపోతే ఒక వ్యక్తి, ఒక రాజకీయంలో అపోనెంట్ వ్యక్తి ఎట్లా లొంగ తీసుకుంటానికి ప్రయత్నించాడు అని చెప్పడం కోసం ఏం చెప్పారంటే ఇంకా ఆవిడ నిజమనే చెప్తాం, ప్రొటెక్ట్ చేస్తున్నాం, దాంట్లో అబద్ధం అని ఏం చెప్పట్లేదు. మళ్ళీ ఆదర్శం అంటుంది. ఆవిడ అంత కన్ఫ్యూజ్ అయిపోతున్నారమ్మా. ఎందుకంటే ఒక పెద్ద మాట అనేసేసి దాన్ని బ్యాక్ తీసుకుంటూ అంత ఈజీగా అవ్వదు. ప్రయత్నం చేయడం తప్పేం లేదు, వెల్కమింగ్ థింగ్. కొండా సురేఖ గారు మీద నాకు అపారమైన గౌరవం ఉంది. ఆవిడ బ్యాక్ తీసుకుంటాక ఆవేశంగా ఆ టైంలో అనేసి ఉంటారు. ప్రెస్లో వచ్చిన టైంలో ఎక్కువ ప్రెస్లో ముందు తెలియదమ్మా, తర్వాత వచ్చే రిజల్ట్కి తెలుస్తుంది. ఎట్లా అడిగారో అన్నది తెలియదు. ఇన్ఎక్స్పీరియన్స్ తోటో లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ అయిన వ్యక్తులు, పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఆ ట్రాల్లో పడిపోతూ ఉంటారు. ఆ రకంగా ఆవిడ అనేసేసి ఉండొచ్చు. దాన్ని మళ్ళీ వెంటనే రీబ్యాక్ తీసుకుని సమంత వెంటనే నాకు ట్వీట్ చేసిన విధానం చూస్తే నేను వెంటనే దాన్ని ఆవిడని ఉద్దేశం కాదు, ఇట్లాగా ఆవిడంటే నాకు చాలా ఆవిడ ఆదర్శం నాకు అని చెప్పిన విధానం నిజంగా ఆహ్వానదగ్గ విషయమే. కానీ ఇటువంటివి ఒకసారి ఒక కామెంట్ చేసేటప్పుడు ఎంతవరకు దీన్ని రేపికాస్ ఉంటాయన్నది ఒకసారి ఆలోచించుకోవాలమ్మా. ఒక బాధ్యతాయుక్తంగా ఉండేటువంటి వ్యక్తి తన పదవిలో ఉండేటప్పుడు ఎంత హుందాగా మాట్లాడాలి అన్నది మనకి ఎప్పటి నుంచో ఒక విధానాన్ని మనం అలవాటు అయిపోయాం అన్నమాట. ఆ మినిస్టర్ మాట్లాడుతున్నారంటే ఒక మినిస్టర్ యొక్క తన వాళ్ళ స్కీమ్స్ గురించో లేకపోతే జరిగేటువంటి ప్రోగ్రామ్స్ గురించో మాట్లాడతారు. అంతేగాని ఒక స్థాయి దిగిపోయి ఒక కింద స్థాయిలోకి వెళ్ళిపోయి మామూలు జనం మాట్లాడుకునేటట్టు ఒక రూమర్ని ప్రచారం చేయటం, దీన్ని రూమరే అంటానమ్మా. స్వయంగా నేను రూమరే అంటాను. చూసింది లేదు, ఆధారాలు లేవు, ఏమీ లేకుండా రూమర్ని మినిస్టర్ స్థాయి వ్యక్తి మాట్లాడటం అంటే, రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటం అంటే జనాలకు ఒక నెగిటివిటీ వెళ్ళిపోద్ది. రేపొద్దున ఒక ట్రోల్ వచ్చింది అనుకోండి, సబ్ ట్రోల్స్ ఉంటాయి. అంటే దానిని ఎవరి కాళ్ళు నెటిజర్స్ ఎవరి కాళ్ళు ఒక ఊహలో పెట్టుకుంటారు. అంటే ఒక లోలుకి ఇచ్చేసినట్టే కదా ఒక ఆడవాళ్ళకి. ఇటువంటి ఇండస్ట్రీయా ఇది? దీన్ని ఇంత దారుణంగా వీళ్ళు ఒక దీంట్లో ఒక విలయాలలాగా ఉండేటట్టు విధంగా ఉందా ఇండస్ట్రీలో? ఆడవాళ్ళు ఇంత దారుణంగా ఉంటారా? ఇంత దిగజారిపోతారా? ఆడవాళ్ళు అంటే దే ఆర్ పేయబుల్ ఉమెన్. ఎక్కడ ఎవరు పిలిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళకపోతే కనుక వాళ్ళకి ఆ జీవితాల్లో వాళ్ళకి మార్పు అన్నది ఉంటుంది. విడాకుల వరకు వెళ్ళిపోద్ది, విడాకులు తీసుకోవాల్సి వస్తుంది. దీంట్లో ఎవరికి వాళ్ళ తండ్రి లేడు, మామ లేడు, ఎవరైనా సరే ఈ రకంగా నువ్వు ఉంటేనే ఈ ఫ్యామిలీలో ఉండు, లేకపోతే ఉండకు, ఇక్కడ వెళ్ళిపో అని చెప్పేసి మెసేజ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయిందమ్మా. దానిని ఎవరు రిమూవ్ చేయలేరు ఇప్పుడు. దానికి చాలా టైం పడుతుంది. అంటే ఒక స్టార్డమ్లో ఉండేటువంటి వ్యక్తుల్ని ఇంత దారుణంగా మాట్లాడితే, తోటి కళాకారులు మాట్లాడింది వేరు, ఇండస్ట్రీలో ఉండే వ్యక్తులు మాట్లాడింది వేరు, వాళ్ళ ఫ్యాన్స్ మాట్లాడింది వేరు. దానికి దేనికి సంబంధం లేనటువంటి ఒక రాజకీయ పక్షాలు ఈ రకంగా మాట్లాడి వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడి, నేను ఆవిడ మనోభావాలు దెబ్బతింటే కనుక నేను క్షమించమని చెప్పేసి కోరుకుంటున్నాను. నాకు నిజంగా వాళ్ళ ఆదర్శమూర్తులు. కానీ అప్పుడు జరిగినటువంటి విషయాల గురించి నేను చెప్తున్నాను అంటే ఇంకా ఆవిడ చెప్తుంది, ఓకే, ఇంకా అప్పుడు జరిగినవి ఇవి, ఇవి ఇటువంటి ఇది వాస్తవం అని, వాస్తవం కాదు అని చెప్పుంటే బాగుండేదమ్మా కొంచెం అది. ఎందుకంటే ఆడవాళ్ళ శీలానికి సంబంధించిన విషయం. ఈ ధరణిలో మనం ప్రత్యేకంగా ఈ భారత భూమిలో సీతాదేవి యొక్క కష్టాలు చూసినటువంటి వ్యక్తులం. సీతాదేవి శీలం కోసం ఎంత కష్టపడిందో, రాముడు ఎంత ఆవేదన చెందాడో చూసినటువంటి వ్యక్తులం మనం. ఇక్కడ ఇంకొక కంట్రీలో తెలియదు, కానీ ఈ కంట్రీలో అయితే మాత్రం ఆడవాళ్ళ యొక్క శీలాన్ని ప్రశ్నించినప్పుడు మాత్రం సీత యొక్క కష్టాలు, రాముడి యొక్క ఆవేదనే కనపడతా ఉండదు ప్రతి వాళ్ళకి.
అట్లాగా ఈ ట్రోల్ అనేది ఎఫెక్ట్ అనేది ఎంతవరకు తీసుకెళ్తుంది అన్నది మనం వేచి చూడాల్సిందే. కానీ క్షమాపణ చెప్పారు కొండా సురేఖ గారు, మినిస్టర్ గారు ఎర్లీయర్ స్టేజ్లో చెప్పారు. ఇది ఎర్లీయర్ స్టేజ్లో చెప్పడం వల్ల మంచి ఆహ్వానించదగ్గ విషయం. కానీ రీప్యాచ్ చేయడానికి ఇంకొంచెం ఆవిడ ప్రయత్నం చేసి, నేను ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నాకు తెలిసింది లేకపోతే ఊహించుకున్నాను అని చెప్పేసి ఆ విషయాన్ని కూడా ఆవిడ చెప్పుంటే ఇంకా గౌరవంగా ఉంటుంటేదమ్మా. జనరల్గా ఒక మీడియా ముందు ఏమవుతుందంటే అమ్మా, ఏదైనా ఒక మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క గౌరవప్రద స్థానాల్లో ఉండేటప్పుడు వాళ్ళు ఉద్దేశించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. సరే, ఎంత జాగ్రత్తగా మాట్లాడతారంటే ఏ వ్యక్తిని కూడా కించపరచకుండా, నాకు ఇట్లాంటి న్యూస్ తెలిసింది, ఊహాజనకమైనటువంటి న్యూస్ చెప్పేటప్పుడు, ఎవిడెన్స్ తోటి చెప్పే న్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు అన్నీ చెప్పేయచ్చు. ఊహాజనకమైనటువంటి న్యూస్ చేసి చెప్పేటప్పుడు వ్యక్తుల పేర్లు చెప్పకుండా, ఒక కుటుంబంలో ఇట్లా జరిగింది, సినీ కుటుంబంలో ఇట్లా జరిగింది, సినీ కుటుంబంలో ఒక కోడల్ని ఇట్లా అడిగింది అత్తగారు, లేదా కోడల్ని ఇట్లా మామగారు అడిగారు, పలానా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్పేసేసి, పలానా వాళ్ళు కూడా పేరు చెప్పరమ్మా జనరల్గా, ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళమని చెప్పి వెళ్ళనందుకు దాంట్లో విడాకులు కూడా తీసుకున్నారు అని చెప్పేసి చెప్పుంటే డిఫరెంట్గా ఉండేదమ్మా. ఎందుకంటే జనరల్గా మీడియా ముందు మాట్లాడేటప్పుడు వ్యక్తుల పేర్లు తీయకూడదు. ఎందుకంటే వ్యక్తికి స్వతంత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి స్వతంత్రం ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 21 కానీ వ్యక్తి స్వతంత్రానికి సంబంధించినటువంటి విషయంలో డిఫమేషన్ అనేది ఈక్వల్గా వచ్చేస్తాం పక్కన. వాళ్ళు డిఫేమ్ అయిపోయారు జనాల వచ్చిన, డిఫేమ్ అయ్యి అండ్ వాళ్ళ గురించి రూమర్స్ క్రియేట్ అయింది. ఎట్లాగా దానికి ఉండేటువంటి వాళ్ళ ప్రొటెక్షన్ రైట్స్ వాళ్ళకి సేఫ్ గార్డ్ చేసేస్తారేమ్మా. వ్యక్తిని ఎప్పుడు కూడా మీడియా ముందు మాట్లాడేటప్పుడు వ్యక్తిని డైరెక్ట్గా పెట్టడం నిజంగా చాలా గర్హనీయమైనటువంటి విషయం. నిజంగా అట్లా జరగకూడదు. ఫస్ట్ టైం ఇట్లా జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు ఎప్పుడు గమ్మున అట్లా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఒక వ్యక్తిని అనేసేసి, వ్యక్తుల్ని, ఒక వ్యక్తిని కాదు 4-5 వ్యక్తులను ఒక క్యారెక్టరైజేషన్స్ని బయట పెట్టడం కూడా, బయట పెట్టడం చాలా చిన్న మాట. ఒక ఊహాజనకమైనటువంటి న్యూస్ని ఒక ట్రోల్ అప్ చేశారు అనేసరికి అటువంటి విషయం జరగకూడదు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఏ వ్యక్తిగా ఆ రకమైనటువంటి దుస్థితి రాకూడదమ్మా. అటువంటి దుస్థితి వచ్చినందుకు నిజంగా చాలా బాధాకరంగా ఉంది. నాకే కాదు, అందరికీ సినీ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు అందరూ స్పందించారు దానికి. ఇంకో రకంగా మాట్లాడుంటే బాగుండేది, ఈ రకంగా మాట్లాడటం ఏంటి అంటే అది ప్రతి వాళ్ళకి జరిగిందా అన్నది ఒక డాగ్మా ఉండిపోద్ది. ఆ వ్యక్తికి జరిగిందా, ఈ వ్యక్తి ఇట్లా చేశారా, ఈ వ్యక్తి ఇట్లా చేశారా, క్యారెక్టరైజేషన్ అయిపోవట్లేదమ్మా. ఇప్పుడు ఎంత వాళ్ళు ఒక హీరో స్టార్డమ్ రేజ్ చేసుకుంటాం కోసం వాళ్ళు ఎంత తాపత్రయపడతారమ్మా. వాళ్ళకి కష్టం అది. ఒక మూవీ పోయినా, 2 మూవీస్ హిట్ అయినా, తర్వాత మళ్ళీ ఇంకో మూవీ పోయినా వాళ్ళు బిల్డప్ చేసుకున్నటువంటి, రోజుకి బిల్డప్ చేసుకున్నటువంటి ఒక క్యారెక్టరైజేషన్, ఒక రకమైనటువంటి స్థాయిని, స్టాండర్డ్స్ని మీరెవరు పడగొట్టడానికి? ఒక పేర్లు చెప్పి ఈ వ్యక్తులు ఇట్లా చేశారనేసరికి ఆ స్టార్డమ్ అంతా ఏమవుతుంది రేపొద్దున? అదంతా కూడా క్యాల్కులేట్ అవుద్దమ్మా. అదంతా కూడా వ్యక్తికి సంబంధించిన స్వతంత్రంలో ఆ వ్యక్తికి ఇటువంటిది జరిగితే దాని యొక్క డ్యామేజెస్ ఎవరిస్తారు చెప్పండి? మళ్ళీ ఏమైనా రీప్యాచ్ చేయగలరా దాన్ని? ఒక మాట అనేసేసి ఇట్లా అనకుండా ఉండాల్సింది, ఆ రీప్యాచింగ్ ఎవరిస్తారు? అందరూ దాంట్లో ఉండేటువంటి వ్యక్తులు, ఆ స్టార్స్ ఎవరైనా నాగార్జున కానీ, చైతన్య కానీ, అమల కానీ, సమంత కానీ, వీళ్ళ నలుగురు మంచి స్టార్డమ్లో ఉన్నటువంటి వ్యక్తులు. ఎవరికి స్టార్డమ్ తక్కువ ఉన్నటువంటి లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులు కాదు వీళ్ళందరూ. అందరూ హీరోలు, హీరోయిన్లు చేసుకునే వ్యక్తుల్ని అలా ఎన్నో సినిమాలు వాళ్ళ క్యారెక్టర్ కాపాడుకుంటూ వాళ్ళు నిర్మించుకున్నటువంటి స్థాయిని ఒక్కసారి కోలగొట్టినట్టే ఎలా? దాని ఆన్సర్ తోటి ఒక చిన్న చీప్ పాలిటిక్స్ కోసం అని చెప్పేసి ఇంత స్థాయి దిగజారాలి ఆ వ్యక్తులు. రేపొద్దున వాళ్ళకు ఉండేటువంటి ఫ్యాన్స్ అయినది ఏదైతే ఉందో వాళ్ళు ఎంతవరకు బాధపడతారమ్మా? ఇదంతా కూడా ఆలోచించి మాట్లాడాల్సినటువంటి సమయం అమ్మా. అసలు ఇప్పుడు కూడా ఇట్లంత దిగజారి మాట్లాడకూడదు. కానీ ఎనీవే ఆవిడ ఒక క్షమాపణ చెప్పారు. అది ఇక ముందు ఇట్లాంటివి రాకూడదనే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.